తండ్రి కొడుకులు ఎలా ఉండాలో రాముడు దశరథుడు ఆదర్శం, భార్యాభర్తలు ఎలా ఉండాలి అంటే సీతారాములు ఆదర్శం, అన్నదమ్ములు ఎలా ఉండాలి అంటే భరత లక్ష్మణ శత్రు సూదనులు ఆదర్శం. అందుకనే రామాయణంలో 4 డిఫరెంట్ క్వాలిఫికేషన్స్తో అన్నదమ్ములు ఉన్నారు. ఫస్ట్ టాప్లో రామ భరత లక్ష్మణ శత్రు సూదనులు, ఇది డిస్టింక్షన్ బ్యాచ్. ఏ వచ్చింది, ఆ ఏ వచ్చిన వాళ్ళు ఎవరు? సంపాతి జటాయువు. బి ప్లస్ వచ్చినవాడు వాలి సుగ్రీవులు. మోడరేషన్ ప్యాసు రావణ కుంభకర్ణాదులు, ఆరు కరోనా బ్యాచ్ ప్యాసు. వాళ్ళు ముగ్గురు. వాళ్ళు అప్పుడు ఉంటారు, ఇప్పుడు ఉంటారు, ఎప్పుడు ఉంటారు. మనం ఎక్కడున్నామా అని చూసుకోవాలి. అందుకే చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం. తెలుగువాడికి రాముడికి అవినాభావ సంబంధం అండి. పట్టుమని గట్టిగా 10 గడపలు లేని పచ్చి పల్లెటూళ్ళల్లో వెనకట్లో రామ మందిరాలు ఉండేవి. ఓ 7 ఇనప ఊసల తలుపు ఉండేది. సాయంత్రం కాగానే కాస్త తల నెరిసిన పెద్దవాళ్ళంతా మాట అంటే తప్పు, నువ్వంటావా, అసలు మేము ఇంకా నెరవలేదనుకుంటున్నాం. 40 దాటిన తర్వాత వచ్చే ఇంక్రిమెంట్లు అవే. ఫస్ట్ ఇంక్రిమెంటు తల తెల్లబడుతుంది, దాని దుంపదగా అది అక్కడ ఇక్కడ తెల్లబడుతుంది, కరెక్ట్గా చెవుల దగ్గర తెల్లబడుతుంది. అంటే ఏంటంటే వృద్ధాప్యం రహస్యంగా చెవిలోకి వచ్చారే, నేను వచ్చేసా. మా సెకండ్ బ్రదర్ హీఈస్ ఆన్ ద వే, అవర్ థర్డ్ బ్రదర్ హీఈస్ ఆన్ ద ఫ్లై, మై ఫోర్త్ బ్రదర్ హీ విల్ కమ్ సూన్. ఫస్ట్ జుట్టు తెల్లబడుతుంది, రెండవది కళ్ళకి జోడొస్తుంది, మూడవది ఇప్పుడు ఇలేమిట్రా, పుస్తకం క్లోజ్ చేసే టైం అయిందివా, జరా సోచ్ విచార్ करके बुक बंद कर देना है, फिर खुलना नहीं है, ये तो खत्म हो गया. నాలుగోదేమిటి, చేతికి వాకింగ్ స్టిక్, లేకపోతే ఇంట్లో ఆవారాగా తిరిగే మనవడు. అంటే ఏమిటన్నారు, ఆఫ్టర్ 40 వాడు ఇండిపెండెంట్ కాదు, ఆ ఇండిపెండెంట్లో ఇన్ లోపలికి వెళ్ళిపోయింది, డిపెండెంట్ బయటకు వచ్చింది. అందుకనే కాస్త జాగ్రత్తగా ఓ 40-50 వచ్చిన తర్వాత కొంచెం గ్రేజ్ మార్చుకొని, ఓల్డ్ ఏజ్ వచ్చే కొద్దీ ఓల్టేజ్ పడిపోతుందని శాస్త్రం, అందులో అనుమానం లేదు. దానికి తగ్గట్టుగా ఫీలింగ్ ఉండాలి. రియల్ ఫీలింగ్ వద్దు, రియల్ ఫీలింగ్ ఉండాలి.